హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు స్పెషల్ మనందరికి ఎంతో ఇష్టమైన ఆవకాయ పచ్చడి కోసం చిన్న రసాలు తీసుకున్నానండి. ఒక 10 కాయలు తీసుకున్నా. మార్కెట్లోనే మొత్తం వాష్ చేయించి పీసెస్ కింద కట్ చేయించేసాను. ఈ జీడి రిమూవ్ చేసేయాలి. ఇక్కడ పైన ఈ లేయర్ తీసేసేయాలి. ఇది తీయకూడదు, ఇది తీస్తే టేస్ట్ ఉండదు. ఓన్లీ ఇది తీసేయాలి. జీడదంతా తీసేసాక ఒకసారి నాప్కిన్ తో ముక్కల్ని తుడుచుకోవాలి. అండ్ ఒక 1 అవర్ ఆరబెట్టుకోవాలి ఫ్యాన్ కింద. ఒక గ్లాస్ గానీ ఒక గిన్నె గానీ తీసుకోవాలండి. పైనుంచి కింద వరకు సేమ్ ఒకేలా ఉండాలి. ఉప్పు కారం ఇవన్నీ కరెక్ట్ గా రావాలంటే సేమ్ ఒకేలా ఉండే గ్లాస్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ ముక్కలు ఎన్ని గ్లాసెస్ వచ్చాయో చూద్దాం. మనకి టోటల్ 8 గ్లాసెస్ వచ్చాయండి. సో ఏదైతే మనం గ్లాస్ తో తీసుకున్నామో ఆ గ్లాస్ తోనే ఉప్పు కారం అన్ని తీసుకోవాలి. క్రిస్టల్ సాల్ట్ అయితే యూస్ చేస్తున్నా, బట్ ఇది డైరెక్ట్ గా అయితే వేయట్లేదు, గ్రైండ్ చేసి వేస్తున్నానండి. పల్స్ ఎక్కువ అయితే ఇవ్వకండి, మళ్ళీ చెమ్మగా ఉంటుంది సాల్ట్. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దానిలో ఉప్పు యాడ్ చేసి అందులోనే కారం కూడా యాడ్ చేయాలి. 1 గ్లాస్. 1 టీ స్పూన్ పసుపు వేయాలి. 3/4 కప్ ఆవాలు తీసుకోవాలి. స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలండి ఆవాలు కూడా. ఆవాల పొడి కూడా యాడ్ చేసుకుందాం. మెంతులు 1/4 గ్లాస్ తీసుకున్నానండి. అండ్ ఆవాలు 3/4 గ్లాస్ తీసుకున్నా. రెండు కలిపితే 1 గ్లాస్ రావాలి. మెంతుల్ని కలర్ చేంజ్ అయ్యే వరకు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయాలండి. మెంతులు మొత్తం వేసేసాను. ఒక 1 టీ స్పూన్ ఉంచుతున్నా జస్ట్ పైన జల్లడానికి. మీకు కావాలంటే మొత్తం పౌడర్ చేసేసుకోవచ్చు. మెంతి పొడి కూడా వేసేస్తున్నా. వీటన్నిటిని బాగా మిక్స్ చేయాలండి. అండ్ ఉప్పు కారం ఆవాలు ఇవన్నీ మినిమం 1 అవర్ వరకు ఎండలో ఎండబెట్టాలి. వెల్లుల్లి కూడా సేమ్ అదే గ్లాస్ తో ఒక గ్లాస్ తీసుకోవాలండి. వీటిని ఒక హాఫ్ పీల్ చేయాలి, ఒక హాఫ్ అలానే మిక్సీ చేయాలి. కచ్చబచ్చగా మిక్సీ చేసి పక్కన పెట్టుకోండి. నేనైతే కోల్డ్ ప్రెస్డ్ సిసమి ఆయిల్ యూస్ చేస్తున్నా. మీరు పీనట్ ఆయిల్ కూడా యూస్ చేసుకోవచ్చు, బట్ ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఒక పెద్ద ప్లేట్ తీసుకొని సేమ్ ఏ గ్లాస్ అయితే మనం కొలుచుకున్నామో దాంతో 2 గ్లాసెస్ ఆయిల్ తీసుకోవాలండి. 1 టీ స్పూన్ పసుపు వేసి ఆయిల్లో బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి. ముక్కలన్నీ ఆయిల్లో వేసుకోవాలి. ముక్కకి ఆయిల్ బాగా పట్టాలి. ఆయిల్ అంతా బాగా పట్టాక మనం రెడీ చేసుకొని పెట్టుకున్న ఈ కారం పొడిలో వేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ ని రిపీట్ చేయాలి. ఈ ముక్కలన్నింటినీ కారపొడితో బాగా మిక్స్ చేయాలండి. నాకైతే ఈ ప్లేట్ సరిపోవట్లేదు, పెద్ద ప్లేట్లోకి మార్చుకున్నా. ఇందాక ముక్కల్ని డిప్ చేసిన ఆయిల్ కొంచెం ఉంది కదండి, ఆయిల్ యాడ్ చేస్తున్నా. అండ్ ఇందాక కొన్ని మెంతులు ఉంచుకున్నాం కదా, 1 టీ స్పూన్ మెంతులు, అవి కూడా వేసేస్తున్నా. గ్రైండెడ్ గార్లిక్ అండ్ నార్మల్ గార్లిక్ పాట్స్ కూడా వేసేస్తున్నా. ఇప్పుడు వీటన్నిటికీ మంచిగా ఆయిల్లో మసాజ్ చేయాలండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత బాగుంటుందండి ముక్కకు బట్టి. బాగా మిక్స్ చేశాక ఒక డబ్బాలోకి కానీ ఒక జాడీలోకి కానీ తీసుకొని పక్కన పెట్టేసేయండి. ఇది ఒక 2 డేస్ ఎవరు డిస్టర్బ్ చేయకుండా పక్కన ఉంచేసేయాలి. అప్పుడు బాగా ఊరి ఆయిల్ కూడా పైకి తేలుతుంది. తర్వాత మీరు ఉప్పు కారం అన్ని చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇంత డబ్బా ఆవకాయ ఉన్నా లాస్ట్ ఊర్చుకొని నెయ్యి వేసుకొని తింటా కిక్కే వేరు. ట్రై చేయండి. 2 days later. హాయ్ అండి, 2 డేస్ తర్వాత ఎలా ఉందో చూసేద్దాం రండి. వావ్, చూసారా నూనె బాగా ఊరి పైకి తేలింది. ఒకసారి ఇదంతా మళ్ళీ పెద్ద గిన్నెలోకి తీసుకొని బాగా మిక్స్ చేసి జాడీల్లోకి కానీ గాజు సీసాల్లోకి కానీ తీసుకొని యూస్ చేసుకోవచ్చు. అంతేనండి. నచ్చిందా? ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బాయ్.